నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ నరేష్. నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ నరేష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. దాంట్లో భాగంగా చాలా వరకు ఏదైతే రైతులకు సంబంధించి ఇప్పటివరకు అయితే రైతులకు ఉపయోగపడే కానీ రైతులకు మేలు జరిగేది కానీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు చూసుకున్నట్లయితే సన్నొడ్లకు బోనస్లు ఇవ్వడం కానీ, తగిన ధర ఇవ్వడం కానీ, వడ్లకు కావచ్చు, ఇటు మొక్కలకు కావచ్చు, అలాగే పత్తికి కావచ్చు, ఇలా రకరకాల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం కావచ్చు. ఇలా చూసుకున్నట్టు పోతే రైతులకు తగ్గట్టుగా, రైతులకు అనుగుణంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే గతంలో మనం చూశాము, ఆ రైతులు కొంతవరకు అయితే యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల యూరియా కొరత ఏర్పడడం వల్ల అయితే రైతులు ఇబ్బంది పడడం అయితే జరిగి చాలా వరకు తెలంగాణ రైతులు అయితే అన్ని జిల్లాలలో కావచ్చు, అన్ని మండలాల్లోనే చాలా వరకు రైతులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు యూరియా దొరకక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు మళ్ళీ రాకూడదని చెప్పేసి కూడా కొత్త మార్గదర్శకాలను ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఏదైతే రైతులు ఇప్పుడు యూరియా కోసం లైన్లో క్యూలో నిలబడవలసిన అవసరం లేదు. ఆ రైతులు వాళ్ళు ఇప్పుడు యాప్లో బుక్ చేసుకుంటే వాళ్ళకు ఇంటికి తెచ్చి వేసి పోతారని చెప్పేసి కూడా, ఇంటికి తెచ్చి యూరియా కూడా ఇచ్చేసి పోతారని ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించి ఒక యాప్ని అయితే రెడీ చేసింది. ఆ యాప్లో రైతు ఎవరైతే ఉన్నారో రైతు బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చి యూరియా ఇచ్చేసి పోతారని కూడా ఇక్కడ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏంటి ఆ యాప్ ఏంటి, దాని పరిస్థితులు ఏంది, ఎంతెంత ఇస్తారు యూరియాకి సంబంధించి, ఒక రైతుకి ఎన్ని ఎకరాలకు ఎన్ని బస్తాలు ఇస్తారు అనే విషయం కూడా ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకొచ్చి, ఇందులో భాగంగా యూరియా కోసం ఇబ్బందులు పడకుండా రైతుల వద్దకే యూరియాను అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ ప్రక్రియ చేపట్టింది. శనివారం అన్ని జిల్లాల్లోనూ దీన్ని ప్రారంభించబోతా ఉంది. యూరియా అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంటే ఒక రకంగా ఐటీకి సంబంధించి కావచ్చు, అంటే టెక్నాలజీ అంటారు కదా, టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే దారి మల్లుతున్న యూరియా ఉందో అలా ఆ యూరియా దారి మల్లకుండా దాన్ని నిలకడగా రైతులకు అందే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. అయితే రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతర వ్యాపారులకు యూరియా తరలకుండా రైతులకే ఆ యూరియా చేరేలాగా అందుబాటులోకి తీసుకొచ్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేపట్టింది. అయితే జిల్లాల వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 25వ తేదీ నుంచి ఆ యాప్ ఏదైతే ఉందో అందుబాటులోకి అయితే రాబోతా ఉంది. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి వద్దనే, వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేసి మొబైల్ ఫోన్లోని ప్లే స్టోర్ ద్వారా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారికి కావాల్సిన యూరియా ఏదైతే ఉందో ఆ యూరియాని బుక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళ తరపున ఆ మండల వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ దుకాణ డీలర్లకు ఇప్పటికే దాదాపుగా వాళ్ళు అవగాహన కల్పించినట్టుగా ప్రస్తుతం అయితే ఆధార్ బయోమెట్రిక్ తీసుకొని పంపిణీ చేస్తున్నా. అయితే ఈ యాప్ వచ్చిన అందుబాటులోకి రాగానే స్లాబ్ల విధానంలో యూరియాని పంపిణీ చేస్తామని కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. వానాకాలం సీజన్లో ఏదైతే యూరియా కోసం రైతులు బారులు తీరడం, పలు మండలాల్లోని అవసరం మేరకు యూరియా దొరకకపోవడంతో కూడా పలు చోట్ల చాలా ఆందోళనలు జరిగాయి. కాబట్టి అది జరగకుండా చూడడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు సరిపడా యూరియా లభించేలాగా కొత్త బుకింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొస్తా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయితే నల్గొండ జిల్లాలోని ఏడాదికి సుమారు 12 లక్షల ఎకరాలకు పైచిలకు సాగయ్యే నేపథ్యంలో యాసంగికి సంబంధించి మొత్తం 6 లక్షల ఎకరాలు అయితే సాగయ్యే అవకాశాలు అక్కడ ఉంటాయి. కాబట్టి వ్యవసాయ అధికారులకు వాళ్ళ అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యాసంగికి సంబంధించి మొత్తం 79 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్పడంతో అయితే ఇప్పటికే జిల్లాలో 24,000 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించగా మరొక 15,000 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రైతులకు సులభంగా యూరియాని అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు అవన్నీ కూడా అధికారులు పూర్తి చేశారని కూడా మనం చెప్పవచ్చు. అయితే శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దుకాణాల వద్ద జిల్లా కలెక్టర్ త్రిపాఠి దానికి సంబంధించింది అయితే ప్రారంభించడం జరిగింది.
వ్యవసాయ భూమి కలిగిన రైతు యూరియా కోసం ఫోన్లోనే ప్లే స్టోర్లో ఉన్న యాప్ ద్వారానే దాన్ని డౌన్లోడ్ చేసుకొని బుకింగ్ యాప్లోనే పట్టాదారు పాస్బుక్ నంబర్ దాంట్లో నమోదు చేస్తే ఆ లింక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. దాని తర్వాత సదరు నంబరు నమోదు చేయగా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది కూడా ఇక్కడ మనకు తెలిసిపోతా ఉంటాయి. ఈ పంట వేశారు అనే వివరాలతో పాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరం ఉంటుంది అనే సమాచారం, బుకింగ్ ఐడి వస్తుంది. ఏదైనా అధికృత రీటైలర్ ఎవరైతే ఉంటారో సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో కల్పిస్తున్నారు. ఈ యాప్లో బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ రైతులు గమనించగలరు, ఒక్కసారి బుక్ చేసిన తర్వాత 48 గంటలు మాత్రమే ఆ బుకింగ్ మీద ఉంటుంది. ఆలోగా మీరు ఈ యూరియాని తీసుకోకపోయినట్లయితే తిరిగి అది స్టాక్లోకి వెళ్ళిపోతుంది. అంటే స్టాక్ ఎంత ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి యాప్తో జిల్లా మొత్తంలో యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉందని కూడా ఆ యాప్లో సమాచారం ఉంటుంది. ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఏదైతే ఉంటుందో ఒకవేళ ఎక్కడ స్టాక్ ఉంది జిల్లా మొత్తంలో అనేది కూడా ఆ యాప్లో మీరు చూసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆ యాప్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎక్కడెక్కడ యూరియా స్టాక్ ఉందని కూడా అక్కడ అధికారులకు అయితే ఆ యాప్లో తెలిసిపోతూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అయితే రైతులకు ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ వాళ్ళు అంటే యూరియాని విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 2 విడతల్లో బుక్ చేసుకోవాలి. అంటే 2 విడతలుగా బుక్ చేసుకోవాలి. 5 నుంచి 20 ఎకరాలు భూమి ఉన్న రైతులు 3 విడతల్లో, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు 4 విడతల్లో యూరియాని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్నీ ఒకటేసారి ఉంటాయి కాబట్టి ఈ 4 విడతలుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సంస్థ ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టిన వ్యాపారులతో పాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు సరఫరా చేసింది. కాబట్టి ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేసి రైతులు వేలిముద్ర తీసుకొని ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నాడనే విషయం కూడా తెలిసిపోతుంది. అధికంగా తీసుకొని ఇలా వీలుండదని అధికారులు అయితే ఇందులో పేర్కొంటున్నారు. ఒకవేళ వేరే వారికి సంబంధించిన ఆధార్ని తీసుకుని వస్తే సంబంధిత రైతుకు ఫోన్కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి, ఖచ్చితంగా నమోదు చేయాలి. అయితే 1 ఎకరానికి 2 బస్తాల యూరియా ఇవ్వనున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం అందుతా ఉంది. యూరియా విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే నల్లగొండ జిల్లాలో సహకార సంఘాలు, ఆగ్రోస్ ప్రైవేట్ డీలర్ల ద్వారా మొత్తం 967 విక్రయ కేంద్రాలు ఉండగా మొత్తం 300 కేంద్రాల్లో యూరియాని విక్రయించేందుకు కేటాయించినట్లు అటు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే అప్పటికే అధికారులు డీలర్లకు అవగాహన కల్పించిన జిల్లా యంత్రాంగాన్ని అతి త్వరలో రైతులకు కూడా అవగాహన కల్పించేటట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి రైతులు ఇబ్బందులు లేకుండా ప్రతి విక్రయం కేంద్రం వద్ద రైతులు సౌకర్యార్థకంగా ఒక వాలంటీర్ని కూడా నియమించబోతా ఉంది. రైతుల మొబైల్ ద్వారానే స్లాట్ బుక్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అటు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో ఆదేశాల మేరకు అక్రమాలకు చెక్ పెట్టేందుకే యూరియాను ఆన్లైన్లో విక్రయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 20న జిల్లా కేంద్రాల్లో ఈ మొత్తం జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్టుగా చెప్తా ఉంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కేంద్రంలోని ప్రారంభిస్తారు కూడా. జిల్లా వ్యాప్తంగా మొత్తం 300 కేంద్రాల్లో యూరియాని విక్రయిస్తున్నామన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. యాసంగికి సంబంధించి 6 లక్షల ఎకరాలకు సాగుగాను 79,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే 24,000 టన్నుల యూరియాను విక్రయించాం, మరో 15,000 టన్నులు యూరియాను అందుబాటులోకి ఉంచామని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము, ఇప్పటికే అధికారులకు డీలర్లకు అవగాహన కల్పించామని చెప్పేసి కూడా అధికార వర్గాలు అయితే చెప్పాయి. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులకి కష్టం లేకుండా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంటికి తెచ్చి యూరియా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి సంబంధించి నల్గొండ నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలోని ఎక్కువ పంట వస్తుంది కాబట్టి దాదాపుగా అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. #you